బాస్ అగ్ని పరీక్ష అనేది ఇది ఒక పెద్ద ఫేక్. ఇది బిగ్ బాస్ మీద ఇది బిగ్ బాస్ కంటెంట్ చూపించడానికి, బిగ్ బాస్ పిఆర్ కంటెంట్ పెంచడానికి, బిగ్ బాస్ అనేది ఇంకా ఎక్కువ మంది చూడాలని ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ అనే అగ్ని పరీక్ష అనేది మొత్తం ఫేక్. ఇది ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి కానీ సామాన్యులకు అవకాశం అంటే కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఇవ్వట్లే, ఇచ్చారా చెప్పండి. ఏం మాట్లాడతాడు ఆ నవదీపు? ఏందయ్యా జడ్జి? ఏం జడ్జి అతను ఒకడు, ఆ బిందు మాధవ్ ఒకటే, అతను ఎవరు ఇంకొకడు అభిజిత్. అందరూ వేస్టే. ఎందుకంటే వాళ్ళకి జడ్జి చేయడం సరిగ్గా రాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో సీజన్లో అభిజిత్ ఒకటో, ఆ బిందు మాధవ్ ఒకటో, ఏదో వాళ్ళ టైం బాగుండి వాళ్ళ లక్కు బాగుండే అప్పుడు జనాలు ఏందంటే అప్పుడు జనాలకి మూఢలోకం అనమాట. అంటే మాయలోకం, మూఢ నమ్మకాలు ఎక్కువైపోయి ఆ జనాలకు అప్పట్లో మూఢ నమ్మకాలు పెరిగే సినిమా హీరోలు హీరోయిన్లు దేవుళ్ళు వాళ్ళు దేవతలు వాళ్ళు కుమ్మినా పర్లేదని ఓట్లు వేసారు వాళ్ళకి. అంతేగాని అసలు వాళ్ళకి ఓట్లు ఎవరు వేయరు వాళ్ళకి. కాబట్టి ఏంటంటే అంత ఫేక్ ఏది. సామాన్యులకు అవసరం అంటే అసలు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాల్సింది ఎవరికైనా సరే సామాన్యులకి ఇవ్వాలి రూల్ ప్రకారం. అంటే సామాన్యులు అంటే ఎవరు? సోషల్ మీడియాలో పేదరికంలో సెలబ్రిటీ అయిన వాళ్ళు, పరిస్థితి బాగాలేని వాళ్ళకి మాత్రం బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాలి. సినిమా హీరోలకి హీరోయిన్కి ఛాన్స్ ఇవ్వకూడదు అంతే. అదే వాళ్ళకి వెళ్ళిపోవాలి. చూడండి నేను బాధలు పడ్డారా ఎవరు ఎక్కడిచ్చారో అగ్ని పరీక్షలో పోయారు. పోగానే ఏమన్నారు? నీకు వచ్చింది చేయన్నాడు. వాడికి వచ్చింది ఏదో చేశాడు, అది సరిలేదు, అది బాగలేదు, నువ్వు సెట్ కావు అని అంటావు. ఏమైనా నేను చెప్పండి. ఇది అది ఛాన్స్ ఇవ్వడం అంటే ఏంది? బిగ్ బాస్ డైరెక్ట్ ఛాన్స్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఓట్లు కానీ రాకపోతే అప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయితే అది. అంతేగానే నీ ఇష్ట ప్రకారం నువ్వు రమ్మనే, నీది పల్లెటూరు, నువ్వు సెట్ కావు, నువ్వు వేస్ట్, నేనే గ్రేటు, నీకు డ్యాన్స్ చేయడం రాదు, నీకు పాటలు పాడడం రాదు, నీకు యాక్టింగ్ రాదు, నీకు డైలాగ్ చెప్పడం రాదు, నీకు రొమాన్స్ చేయడం రాదు అనడం అది కరెక్టే కాదు. ఇది కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఏదో ఒకటి చేస్తుంటాడు. కాబట్టి దయచేసి అగ్ని పరీక్ష అనేది మాత్రం పెద్ద ఫేక్. అది ఆ సినిమా హీరోలకి యాక్టర్లకి బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం బిగ్ బాస్ని అమరక్కలు ఆడతారు అనమాట. నాగార్జుని బిగ్ బాస్ని బూతులు నీ పెళ్ళంరా రమ్మన్ రెడ్డి దాన్ని అబ్బా ఏందయ్యా మాటలా అయినా సరే సిగ్గు లబ్జ లేకుండా ఆ పరిస్థితి బాగున్న వాళ్ళకే ఛాన్సులు ఇస్తారు తిప్పి. అంతేగాని పరిస్థితి బాగున్న వాళ్ళకి తిప్పి ఎవరు పాకులాడే వాడికి ఇవ్వాలి. కానీ ఎవడినో దారిని పోయేవాడిని బిగ్ బాస్ రా ఎందుకు చెప్పండి. అసలు సినిమా హీరోకి దేనికి ఇవ్వాలి? అసలు సినిమా యాక్టర్ బిగ్ బాస్ ఛాన్స్ దేనికి ఇవ్వాలి? ఇవ్వకూడదు. వాళ్ళకి ఫైనాన్షియల్ గా అన్ని బానే కదా ఉన్నాయి. వాళ్ళు పేదోళ్ళ బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాల్సింది ఎవరికి? డబ్బులు లేని వాళ్ళకి, కొంచెం చిన్నగా ఒక్కరంతా సెలబ్రిటీ అయ్యే వాళ్ళకి. అవునే నాలంటి వాడికి ఇవ్వాలా? నేను ప్రయత్నం చేసా, నాకు అది రాలా, నన్నేం చేయమంట. అది రాకపోయినా టాలెంట్ అనేది నువ్వు ఎడ చెప్తావు ఇప్పుడు?